20 లక్షల కోట్ల సమగ్ర ఆర్థిక ప్యాకేజీలో చివరి భాగాన్ని ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మొత్తం 7 అంశాలను ప్రజల ముందుకు తెచ్చారు. రాష్ట్రాలు మరిన్ని అప్పులు తీసుకునేందుకు వీలు కల్పించారు. ఉపాధి హామీ పథకానికి భారీగా నిధులు కేటాయించారు. లాక్డౌన్తో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్రాలకు ఉపశమనం కల్పించింది కేంద్రం. సమగ్ర ఆర్థిక ప్యాకేజీలో భాగంగా రాష్ట్రాలు మరిన్ని అప్పులు తీసుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్రాలు వాటి జీఎస్డీపీలో 5% అప్పు చేసేందుకు అనుమతిచ్చారు. ఇప్పటి వరకు జీఎస్డీపీలో 3% అప్పులు తీసుకునే అవకాశం రాష్ట్రాలకు ఉండేది. దాన్ని 5%కి పెంచారు. దీని ద్వారా అన్ని రాష్ట్రాలకు కలిపి అదనంగా 4,28,000 కోట్లు సమకూరుతాయన్నారు నిర్మలా. అయితే ఫైనాన్స్ కమిషన్ సూచించిన సంస్కరణల కోసం మాత్రమే అప్పులు చేయాలన్నారు. డబ్బు విషయంలో కేంద్రం కూడా సమస్యలు ఎదుర్కొంటున్నా రాష్ట్రాలకు చెల్లించాల్సినవన్నీ ఇస్తూనే ఉన్నామన్నారు. పన్నుల్లో వాటా కింద ఏప్రిల్లో 46,038 కోట్లు ఇచ్చామన్నారు. రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ 12,390 కోట్లు, ఎస్డీఆర్ఎఫ్ అడ్వాన్స్ 11,092 కోట్లు, కరోనా నివారణ చర్యల కోసం 4,113 కోట్లు ఇచ్చామన్నారు. Part of the borrowing will be linked to specific reforms. From 3 to 5 is the increase. From 3 to 3.5 unconditionally we extend. The next 1%, which is up to 4.5%, we will release in 4 tranches of 0.25%. Each of the tranches linked to a clearly specified, measurable and feasible reform which is necessary as an action to be taken. ఉపాధి హామీ పథకానికి అదనంగా 40,000 కోట్లు కేటాయిస్తామన్నారు నిర్మలా. 300 కోట్ల పని దినాలు పెంచేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయిన వలస కూలీలకు ఉపాధి హామీలో పని చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. నీటి వ్యవస్థకు చెందిన పనులు పెంచుతామన్నారు. ప్రజా ఆరోగ్య రంగంలో ఖర్చు పెంచుతామని చెప్పారు. డిజిటల్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కోసం పీఎం ఈ విద్యా ప్రోగ్రాంను వెంటనే ప్రారంభిస్తున్నట్టు నిర్మల తెలిపారు. అన్ని గ్రేడులకు వన్ నేషన్ వన్ డిజిటల్ ప్లాట్ఫామ్లో ఈ కంటెంట్, క్యూఆర్ కోడ్ టెక్స్ట్ బుక్స్ తీసుకొస్తామన్నారు. రేడియో, కమ్యూనిటీ రేడియోలను విరివిగా వాడతామని చెప్పారు. ఆన్లైన్ కోర్సులు ప్రారంభించేందుకు టాప్ 100 యూనివర్సిటీలకు అనుమతిచ్చారు. టీచర్లు, స్టూడెంట్స్ మెంటల్ హెల్త్, ఎమోషనల్ వెల్ బీయింగ్ కోసం మనోదర్పణ్ పేరుతో ప్రోగ్రాం తీసుకురానున్నారు. Online education has been taken up in a big way. Schools are now using a lot of technology, but Swayam Prabha, which is a direct telecast mode that they have, direct to home channels have been used. Now another 12 channels are to be added to this. I am sure in schools in the rural areas also this will be of great help. 200 new textbooks are being added to e-Pathshala. నష్టాల్లో పడిన కంపెనీలకు కూడా రిలీఫ్ ఇచ్చారు నిర్మలా. కరోనాతో ముడిపడి ఉన్న కార్పొరేట్ అప్పులను ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్లోని డిఫాల్ట్ కేటగిరీ నుంచి మినహాయిస్తున్నట్టు నిర్మల ప్రకటించారు. ఒక ఏడాది పాటు అవకాశం ఉంటుందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ మరింత ప్రోత్సహిస్తామన్నారు. కంపెనీల చట్టం ప్రకారం చిన్న చిన్న తప్పిదాలను డీక్రిమినలైజ్ చేస్తామన్నారు. ఎంఎస్ఎంఈలకు ప్రత్యేకంగా దివాలా విధి విధానాలను తీసుకొస్తామన్నారు నిర్మల. అన్ని రంగాల్లోనూ ప్రైవేటుకు అవకాశం కల్పిస్తామన్నారు. అయితే కొన్ని మాత్రం ప్రభుత్వ రంగంలోనే ఉంటాయన్నారు. వ్యూహాత్మక రంగానికి సంబంధించి కనీసం ఒక్క కంపెనీ అయినా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుందని, అదే టైంలోనూ ప్రైవేట్ను కూడా అనుమతిస్తామన్నారు. మిగతా రంగాల్లో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటైజ్ చేస్తామన్నారు. Many businesses have got severely affected. That any debt which is incurred, indebted situation that comes up for companies, they shall not be included in the category of default. Then no fresh insolvency procedures or proceedings will be initiated up to 1 year. One other thing which will benefit the MSMEs is the minimum threshold to initiate insolvency proceedings is now raised to 1 crore from 1 lakh, will therefore insulate the MSMEs. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 20 లక్షల కోట్ల సమగ్ర ఆర్థిక ప్యాకేజీ ప్రకటించగా నిర్మల కేటాయింపులు 20 లక్షల కోట్లు దాటిపోయాయి. మొదటి రోజు 5,94,550 కోట్లు, రెండో రోజు 3,10,000 కోట్లు, మూడో రోజు 1,50,000 కోట్లు, నాలుగో రోజు 8,100 కోట్లు, ఇవాళ 40,000 కోట్ల విలువైన ప్రకటనలు చేశారు. వీటితో కేటాయింపులు 11,02,650 కోట్లకు చేరాయి. ఇంతకుముందు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద 1,92,800 కోట్లు ఇచ్చారు. రిజర్వ్ బ్యాంకు చేపట్టిన చర్యల విలువ 8,16,03 కోట్లు ఉంటుందని అంచనా. మొత్తంగా కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ విలువ 20,97,053 కోట్లుగా ఉందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలిపింది.